జిల్లాలో గంట గంటకు ఏలేరు వరద ఉధృతి పెరుగుతోంది. కిల్లంపూడిలోని రాజుపాలెం గ్రామం వద్ద ఏలేరు కాలువకు గండిపడింది. రాజుపాలెంలో ఇళ్లతో సహా పంట పొలాల్లోకి వరద నీరు చేరుతోంది. వరద ఉధృతికి పెద్దాపురంలోని కాండ్రకోట దబ్బా కాలువపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జు కొట్టుకుపోయింది. బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అవతలి వైపు పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. 5 కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం పోయింది పందానికి గడ వెళ్ళని కొడతా నీకు. మరోవైపు రాజుపాలెం ఆలు కాలువకు గండిపడింది. పంట పొలాలతో పాటు ఎస్సీ కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గండిపడిన ప్రదేశాన్ని పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామరాజు పరిశీలించారు. ఇసుక బస్తాలతో గండిపడిన ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. రాజుపాలెం గ్రామం వద్ద ఏలేరు కాలువకు గండిపడింది. మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు. చంద్రిక, కాకినాడ జిల్లాలో భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు భారీ స్థాయిలో వరద నీటితో ఉప్పొంగుతున్నాయి. ప్రధానంగా చూస్తుంటే ఏలూరు రిజర్వాయర్ కు గంట గంటకు వరద తీవ్రత భారీ స్థాయిలో పెరిగిపోతుంది. ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో దాదాపుగా 23,000 క్యూసెక్లు పైగా ఉంది. దీంతో దిగువనున్న అనేక గ్రామాలకు భారీ ఎత్తున ముంపు పొంచుందని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే ఇప్పటికీ ఇన్ఫ్లో దాదాపు 25,000 దాటిపోవడంతో దాదాపు వచ్చిన వరద నీటిని వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ఏలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో అనేక కాలువలు గండ్లు పడుతున్నాయి. ప్రధానంగా కిర్లపూడి మండలంలో రాజుపాలెం వద్ద భారీ గండి పడింది. దీంతో సమీపంలో ఉన్న దాదాపు పలు గ్రామాలు నీట ముంపునకు గురవుతున్నాయని చెప్పాలి. అదేవిధంగా పెద్దాపురంలో కూడా కాండ్రకోట తదితర గ్రామాల్లో కూడా వరద నీటి తీవ్రత పెరిగింది. మరో పక్క చూస్తుంటే అంతకంతకు వరద పెరిగితే ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రధానంగా గొల్లపురంలో అనేక గ్రామాలు ముంపు బారిన పడే అవకాశం ఉన్నాయి. ఇక్కడ శుద్ధగడ్డ వాగు కూడా ఏలేరు వరద జలాలు కలుస్తుండటంతో నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ హుటాహుటిన కాకినాడ చేరుకుంటున్నారు. వరద పరిస్థితి సంబంధించి నష్ట నివారణ ఏ విధంగా చేపట్టాలని దాని మీద కలెక్టర్ తదితర అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జిల్లాలో వరద తీవ్రత సంబంధించి ఏలేరు రిజర్వాయర్ కు వరద భారీగా పెరుగుతుండటం నష్ట తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజు రాత్రికి ఇన్ఫ్లో 30,000 క్యూసెక్లు దాటితే మరింత ప్రమాదం పొందుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏలేరు నుంచి కాకినాడ వరకు ఏలేరు కాలువలో ముంపు తీవ్రత కారణంగా వందలాది గ్రామాలతో పాటు వేలాది ఎకరాల పంట కూడా మునిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా 216 జాతీయ రహదారిపై కూడా వరద నీరు మరింత వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గనులకు సంబంధించి పోర్చడానికి ఎక్కడికెక్కడ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. మరో పక్క చూస్తుంటే వరదల కారణంగా జిల్లాలో అనేక వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. దీంతో ప్రధానంగా నర్సీపట్నం తుని రహదారులు ఆర్టీసీ బస్సు సర్వీసును నిలిపివేశారు. అదేవిధంగా ప్రతిపాడు మండలంలో అనేక ఏజెన్సీ గ్రామాల్లో కూడా రహదారి సౌకర్యం పూర్తిగా సదుపాయం తెగిపోయిందని చెప్పాలి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.